ఇప్పటికి 2850 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం కూకట్పల్లి నుంచి వెళ్ళి ఇది ఊపడానికి నేపాల్ ఫ్లాగ్ ఊపడానికి. వి ఆర్ ఎంటరింగ్ నేపాల్. అడుగు బెట్టరా నేపాల్కి. ఏ డిషుక్ బుద్ధుని కోసం కొంచెం లోపలికి వచ్చినాం కదా, సో మాకు లోపలికి వచ్చినందుకు ఇట్లా వేరే రూట్లోకి వెళ్ళి ఆఫ్ రోడింగ్ తగిలింది అనమాట. ఓ నేపాల్లో వెదర్ చూడండి గైజ్, మొత్తం ఫాగి డార్జిలింగ్ లో కూడా. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ డార్జిలింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో రాత్రి మేము స్టే చేసిన రూమ్ ఇదే అనమాట, ఐరిష్ హోమ్ స్టే. మీకు చెప్పాను కదా కిందకి ఇలా నడుచుకుంటూ పోవాలని. అక్కడ ప్యానర్స్ పెట్టిన, ఫస్ట్ ఒక ప్యానర్, సెకండ్ ఒక ప్యానర్, తర్వాత టాప్ బాక్స్. సుక్కలు కనిపించినాయి. ప్యానర్స్ అయితే పట్టుకొని వచ్చేసి బండికి అయితే బిగించేసేసిన. ఇంకా టాప్ బాక్స్ ఉంది, ఒకసారి బోల్ట్స్ టైట్ చేసి టాప్ బాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోతాం మనం నేపాల్ బార్డర్కి. మస్తు వస్తుంది. మీ అందరితో బండి స్టార్ట్ చేసి కొంచెం రిలాక్స్ అయినాక మాట్లాడతా. గైస్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మర్చిపోకండి డే వైస్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9. టుడే ఈజ్ అవర్ డే 10 అనమాట. సో లాస్ట్ 9 days వ్లాగ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మేము ఏం రైడ్ చేసినాం, ఎక్కడికి వెళ్ళినాం, ఏం అడ్వెంచర్ చేసినాం అనేది. సో యా విల్ సీ యూ గైస్ ఆన్ బైక్. ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం డార్జిలింగ్ నుంచి వెళ్ళి. టైం వచ్చేసి 6:50 అవుతుంది అనమాట. సో తక్షణకు అర్థం ఏమైందంటే మనది పెట్రోల్ కొట్టించుకోవాలి బండ్లో. బాయ్ డార్జిలింగ్. మనం ఇంకా యాక్చువల్గా డార్జిలింగ్ నుంచే వెళ్తూ ఉంటాం, బట్ స్టిల్ ఇక మనం మెయిన్ టౌన్లో నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి బాయ్ చెప్పేసాడు బెస్ట్. డీజిల్ 96, పెట్రోల్ 106 ఉంది ఇక్కడ. మన దగ్గర కన్నా ₹1 తక్కువ అంతే. ఓన్లీ సిక్కింలోనే 100 రూపీస్. అసలు ఎంత తేడా అసలు, బాబా. నేను పెట్రోల్ కూడా మొత్తం నిండా కొట్టించుకోలే అనమాట, ఎందుకంటే ముంగట కూడా కొంచెం మనకి ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ అటు ఇటు అవుతూ ఉంటుంది పెట్రోల్ అనవసరంగా అని చెప్పేసి నేను ఏం చేసిన, కొంచెం ఎక్కువ కొట్టకుండా లైట్గా మధ్యలో ఆపేసిన అనమాట. స్టిల్ 1200 అయితే పడింది. ఆ చెయ్యి ఎందుకో పట్టేసుకున్నట్టు అవుతుంది, మోచేయి అర్థం అవట్లేదు, మస్తు వస్తుంది. మసాజ్ చేయించుకోవాలరా బాబు బాడీ. పెట్రోల్ బంక్ దగ్గర ఇంటి వాళ్ళకి లైవ్ లొకేషన్ పెట్టేసిన 8 hours వాట్సాప్లో. సో వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది కదా మనం ఎక్కడున్నాం ఏంది చెప్పేసి, అందుకే ఖచ్చితంగా డైలీ లైవ్ లొకేషన్ అయితే పెట్టేస్తాను అనమాట. లేవగానే మళ్ళీ నైట్ వెళ్ళిన తర్వాత కూడా పెట్టేస్తాను అనమాట. బేసిక్ ఏంటంటే ఆల్ ద టైం లైవ్ లొకేషన్ వాళ్ళకి అక్కడ ఉంటుంది అనమాట చూసుకోవడానికి. సో అది మనకు సేఫ్టీ, అండ్ వాళ్ళకు కూడా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు వాళ్ళు కూడా చూసుకొని. సో నేపాల్ బోర్డర్కి మాకు ఇక్కడ నుంచి వెళ్ళి 59 minutes ఉంది గైస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ పెడితే హోటల్ దగ్గర నుంచి వెళ్ళి మాకు 1 hour 2 minutes అట్లా చూపించింది, బట్ ఇప్పుడైతే 59 minutes చూపిస్తుంది అనమాట. అండ్ రోడ్స్ కూడా చాలా బాగానే ఉంటాయని చెప్పేసి అన్నారు. అండ్ ఒక్క పెద్ద ప్రాబ్లం ఏంది అని అంటే, మొత్తంలో ఆడికి వెళ్ళిన తర్వాత మాకు మళ్ళీ రిటర్న్ పాట్నా రూట్లో రావాలి. అయితే అది నేపాల్ లోపల నుంచి వెళ్ళి మళ్ళీ అట్లకెళ్ళి వేరే ఎగ్జిట్లకి వెళ్ళి చూపిస్తుంది అనమాట, బీహార్. సో అట్లా వెళ్ళొచ్చా లేకపోతే బయటకు వచ్చేసి మళ్ళీ సేమ్ రూట్లోనే ఇట్లా వచ్చి మళ్ళీ బీహార్ సిలిగురి నుంచి వెళ్ళాలా అనేది చూసుకోవాలి. బట్ మ్యాప్ అయితే అట్లా చూపిస్తుంది. ఒకవేళ లోపలికి వెళ్ళి కొట్టొచ్చు మీరు, ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు అనుకోండి, ఉన్న పర్మిట్తోని హ్యాపీగా మనం నేపాల్ లోపలికి కూడా కాసేపు రైడ్ చేయొచ్చు అనమాట. ఈసారికి మనం నేపాల్కి సెపరేట్గా ఒక రైడ్ వేయాల్సిందే, ఓన్లీ నేపాల్. లెట్స్ సీ. బట్ ఆ నేపాల్ రైడ్లో చాలా మినిమం లగేజ్, ప్యానర్స్ కూడా పట్టుకొచ్చుకోనబ్బా. నాకు ఇబ్బంది అయిపోతుంది ప్యానర్స్తోని ఈ ఘాట్ సెక్షన్స్లలో. ఎట్లాంటి ప్లేసెస్కి అయితే ప్యానర్స్ బెస్ట్ తెలుసు, అసలు ఘాట్ సెక్షన్సే ఉండవు, హైవే ఉంటుంది చూసినావా, అట్లాంటి వాటికి బెస్ట్ ఏమనిపిస్తుంది నాకు ఇప్పుడు ప్యానర్స్. లేదా ప్యానర్స్ పట్టుకొని వస్తే ఘాట్ సెక్షన్స్లో బండి గుంజుతుంది, బండితో ప్రాబ్లం లేదు, బట్ నాకు ఈ హోటల్స్లో పార్కింగ్ దొరకట్లేదు. అండ్ రోడ్ పైన పెడదామంటేనేమో భయం అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వయా బీహార్ పోవాలి, పోయేటప్పుడు ఒకవేళ బీహార్లో స్టే చేయాల్సి వస్తే ఈ ప్యానర్ సంగతి ఏందో దేవునికే తెలియాలి. అసలు డార్జిలింగ్లో టెంపరేచర్ నాకు 15 degrees కనిపించింది నైటు, కానీ పొగ నోట్లోకి వెళ్ళి అనగానే 15 degrees కూడా అంత టూ మచ్ ఉంది పొగ. అసలు ఇట్లా రూమ్లో అది కూడా తెలుసా, రూమ్లో కూర్చొని అనగానే ఇట్లా పొగ ఇట్లా హుక్క తాగినట్టు వస్తుంది పొగ. నాకు మంచిగా అనిపించింది డార్జిలింగ్లో స్టే చేయడం. ఎందుకు అనంటే ఆంటీ చికెన్ చేసింది చూడు గైస్. హోటల్ మేము ఉన్న పేరు చెప్పినా కదా, ఐరిష్ హోమ్ స్టే అని. పార్కింగ్ కొంచెం ఇబ్బంది అయింది, బట్ ఆంటీ చికెన్ తిన్న తర్వాత ఆ చికెన్ తిన్నాక నథింగ్, ఇక పార్కింగ్ ఏమన్నా కానీ రాబోయే అనిపించింది పైన బండి ఆడబెట్టిన తర్వాత. ఆఫ్టర్ 9 days
మంచి చికెన్ తిన్నాం గైస్, మంచి చికెన్. ఐరిష్ హోమ్ స్టే నేను కింద మెన్షన్ చేస్తా. ఇది డార్జిలింగ్ మెయిన్ సెంటర్లో ఉంటుంది అన్నమాట, సిటీ సెంటర్లో ఉంటుంది. కాకపోతే కొంచెం పార్కింగ్ ఇబ్బంది, బట్ హోమ్ ఫుడ్ మ్యాన్, హోమ్ ఫుడ్. ఇది ప్యూర్ నేపాల్ అంటే యాక్చువల్ నేటివ్ నేపాల్ అంట హోమ్ స్టే వాళ్ళది. సో వాళ్ళు కుక్ చేసే ఫుడ్ మొత్తం నేపాలీ స్టైల్. అసలు చికెన్ చేసింది ఆంటీ వైట్ రైస్ చికెన్ తింటుంటే అబ్బాబాబాబా నాకైతే అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. సూపర్ ఉండే, అమేజింగ్ ఉండే ఫుడ్, మస్తు నచ్చింది. ట్రీస్ అల్టిమేట్. సో గైజ్ ఐ వుడ్ రికమెండ్ యూ టు గో దేర్. ఒకవేళ మీకు ఒకటే బైక్ ఉంటే పక్కన బస్ స్టాండ్లో పార్క్ చేసుకున్నాం మేము బండ్లు. పొద్దున మీకు చూపించాలనుకుంటా. ఓ షిట్ బ్రో, పక్కన బస్ స్టాండ్ లెక్క ఉందన్నమాట. అవన్నీ టూరిస్ట్ వెహికల్స్ అని అక్కడ పార్క్ చేసుకుంటారు డార్జిలింగ్లో. ఎట్లా అంటే మనకి చిన్న చిన్న బస్ స్టాండ్స్ ఉంటాయి కదా, కొంచెం పాత బస్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ బస్ స్టాండ్స్ ఇట్లున్నాయి. అండ్ అందులో ఒక 2-3-4 వెహికల్స్ పార్క్ చేసుకుంటారు. టూరిస్ట్ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకుంటారు. మళ్ళీ 150 మీటర్స్ ఇంకోటి ఉంటుంది. సో టూరిస్ట్ వెహికల్స్ అని అట్లా పార్క్ చేసుకుంటారు అనమాట. సో దాని లోపలనే పార్క్ చేసేసుకున్నాం వెహికల్స్ని. ప్రాబ్లం ఏమి అనిపించలేదు, కానీ కొంచెం భయం అయిందనమాట. ఎందుకు అంటే ప్యానెట్స్ పెట్టాలంటే అదొక్కటే ప్రాబ్లం. లేకపోతే నార్మల్గా బైక్ వెళ్తే మీకు ప్యానెట్స్ లేకపోతే బండల్లో పెట్టుకోండి, ఐరిష్ హోమ్ స్టేకి వెళ్ళండి. అమేజింగ్ టేస్ట్, చికెన్ స్పైసీ అండ్ వైట్ రైస్. అబ్బాబ్బాబ్బా సూపర్ ఫుడ్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు స్టే మ్యారీడ్ డైవర్స్ స్పీడ్. అర్థమైందా గైస్? ఇఫ్ యూ వాంట్ టు స్టే మ్యారీడ్ డైవర్స్ స్పీడ్. సో స్పీడ్గా పోకండి, పెళ్ళి చేసుకోండి అని చెప్తున్నారు మనకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. అర్థమవుతుందా మీకు? సో ఆంటీ చాయ్ పెట్టించింది గైస్ మాకు, డార్జిలింగ్ టీ అంట. అబ్బా మస్తు అనిపించింది నాకు. అది అడిగినాం వెంటనే మాకు ఆ టీ పౌడర్ కావాలని చెప్పేసి. సో మనకి మధ్యలో మిరిక్ అని ఒక ప్లేస్ వస్తుంది అనమాట. అది నేను మ్యాప్స్లో ఇక్కడ రాకముందే చూసిన యాక్చువల్గా మిరిక్ అనే ప్లేస్ని. ఎందుకంటే నేపాల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి. సో తను చెప్పింది మీరు నేపాల్కి వెళ్ళి వస్తుంటే మిరిక్ అని ఒక ప్లేస్ వస్తుంది, అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. మన మొత్తం ప్లాంటేషన్స్ ఉంటాయి, అక్కడ అమ్ముతారు డార్జిలింగ్ టీ, అది తీసుకొని వెళ్ళండి అని చెప్పింది. సో మనం తీసుకొని వెళ్దాం. ఈ ట్రీస్ మస్తు నచ్చినాయి అబ్బా నాకు, అసలు అమేజింగ్ ఉన్నాయి ట్రీస్. లోపలికి పోతే ఇంకా మస్తు ఉంటుంది. బండిని అట్లా లోపలికి పంపించాలి, కాకపోతే రిస్కీ, అది సరిగ్గా ఉండవు కదా రోడ్స్. మొత్తం చెట్ల మధ్యలో ఒక బండి పెట్టి ఒక షాట్ తీసుకుంటే వావ్, దట్ వుడ్ బి క్రేజీ. అమేజింగ్ ట్రీస్. వాళ్ళకి పైకెక్కి ఫోటో దిగాలని ఉంది, నాకైతే దిగాలని లేదు. ఎందుకంటే నేను ఊటీకి పోయినా, మున్నార్ పోయినా, కొడైకెనాల్ పోయినా, అవే పైన్ ట్రీస్ ఎక్కడ పోయినా అంటిల్ అన్లెస్ నాకు ఒక్కసారి బండిని అట్లా పట్టుకుపోయి ఆడబెట్టి ఫోటో దిగామని చెప్తే ఎప్పుడే ఉరుకుతా పైకి, బట్ నాట్ అలౌడ్. సో ఇంకా దట్స్ ఓకే అని చెప్పేసి వదిలేసిన. ఆర్ ఆల్మోస్ట్ దేర్ గైస్. మనమైతే వచ్చేసినాం ఆల్మోస్ట్ నేపాల్ దగ్గరికి. ఇక్కడే ఎక్కడో ఒక రైట్ ఉందన్నమాట. సో ఆ రైట్ తీసుకుంటే మనము వచ్చేసినాం నేపాల్. ఇదంతా ఇక సో పర్మిట్ సంగతి ఏంటో పోయి చూసుకుందాం ఒకసారి, చూసుకుంటే తెలుస్తుంది మనం కూడా. పక్క పెడదాం ఇప్పటికైతే. चलो जाते परमिट्स लेते, प्रोसेस फाइंड आउट करते और चलते अंदर. उनके साथ में है ना सर? हाँ 3 लोग हैं. रविला सर आरसी लेके आइए. ఫైనల్గా అయితే మనం వచ్చేసినాం నేపాల్. సో పర్మిట్స్ అవన్నీ ఇంకా నేను తీసుకోలేదు యాక్చువల్గా. ఎందుకు అనంటే జస్ట్ ఇక్కడ ఎంట్రీ అయితే చేయించేసినాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బన్సర్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి మనకు పర్మిట్ ఇస్తారనమాట. సో పర్మిట్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. హలో నేపాల్, వీ ఆర్
ఎంటరింగ్ నేపాల్. అడుగు పెట్టరా నేపాల్కి, ఏ డిషుక్. నేపాల్ అడుగు పెట్టేసినాం మనం, ఇంటర్నేషనల్లోకి అడుగు పెట్టేసినాం. ఆసమ్. సో ఒకసారి బన్సర్ ఆఫీస్లో పర్మిట్ తీసుకున్న తర్వాత మీ అందరితో మాట్లాడతా. సో నేపాల్ రావాలంటే గైస్ మనకి వెస్ట్ బెంగాల్కి నేపాల్కి బార్డర్ మధ్యలో ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుందో అక్కడ 3 కౌంటర్స్ ఉంటాయి. 3 కౌంటర్స్లో మీ డిఎల్ అండ్ మీ ఆర్సీ ఇచ్చేస్తే డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. దాని తర్వాత బార్డర్ లోపలికి వచ్చేస్తే బన్సర్ అని ఒక ఆఫీస్ ఉంటుంది, చిన్న ఇక్కడ ముందు కనిపిస్తుంది చూడండి ఇది. సో ఈ బన్సర్ ఆఫీస్ దగ్గర మనం 150 పే చేస్తే పర్మిట్ ఇస్తారు 1 డేకి. సో అంటే ఎన్ని డేస్ అన్న మీరు 5 డేస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే 5 డేస్ పర్మిట్ తీసేసుకొని దానికి డిపెండింగ్ ఆన్ దట్ మనకి 1 డే అయితే 150, 2 డే అయితే 300 అనుకుంటాం. సో అట్లా పర్మిట్ ఇస్తారు, తీసేసుకొని నేపాల్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఈరోజు మా ప్లాన్ ఏంది, ఇటు నుంచి అయితే వెనకకి వెళ్ళిపోదాం అనుకున్నాం మార్కెట్ నుంచి. ఇక్కడ లోపల మార్కెట్ ఉంటుంది బట్ అట్లా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఏం చేసినామంటే పశుపతి మార్కెట్ నుంచి వెళ్ళి వేరే బార్డర్ ఉంటుంది కదా మనకి అటు సైడ్ బీహార్ సైడ్. సో ఇటు నుంచి అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం హైదరాబాద్కి. సో మనకి నేపాల్లో కూడా రైడ్ చేసినట్టు ఉంటుంది అండ్ నేపాల్లో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో అందుకే దీనికి ఈ రోజుకి ఈ డే 10కి మనం పెట్టే పేరేం తెలుసా, బ్రేక్ఫాస్ట్ రైడ్ ఇన్ నేపాల్. సో మనం బ్రేక్ఫాస్ట్ రైడ్కి నేపాల్ వచ్చేసినాం. చలో నేపాల్ में ब्रेकफास्ट खाते और निकलते हैदराबाद के तरफ. वीडियो बढ़ रहा ये कर लो ली. ये क्या होता है? ओह बाइक्स గురించి ఎంత 20 3 బైక్స్ కి నైస్. ఓకే నేపాలీ కరెన్సీ అయితే 30, ఇండియన్ కరెన్సీ అయితే 20. ఓకే మీకు చెప్పడం మర్చిపోయినా, ఆడ బార్డర్ దగ్గర ఏం చేసినామంటే మేము నేపాల్ కరెన్సీ 50 రూపీస్ అండ్ ఒకటి 100 రూపీస్ నేపాల్ కరెన్సీ తీసుకున్నాం అనమాట. జస్ట్ అట్లా వచ్చినాం కాబట్టి కరెన్సీ అయితే తీసుకొని పెట్టేసుకున్నాం. మీకు చూపిస్తా కరెన్సీ కూడా బార్డర్ దాటిన తర్వాత ఎక్కడైతే అవుతామో నెక్స్ట్ అక్కడ మీకు కరెన్సీ చూపిస్తా. అండ్ పర్మిట్ కూడా పాసిబుల్ అయితే ఒకసారి తీసి చూపిస్తా ఎలా ఉంటుందో. ఇంటర్నేషనల్ రైడ్ అని చెప్పాలి. నేపాల్లో రైడ్, క్విక్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఇన్ నేపాల్. గా మనం అబ్రాడ్కి వచ్చేసినాం. అందరు యూఎస్ యూకే పోతే కెనడా పోతే మనం నేపాల్కి వచ్చినాం. అబ్రాడ్ నా లోపల బాలక్లో పెట్టుకోలేదు, లూజ్గా ఊగుతుంది హెల్మెట్. సో ఏ మధ్యలో అని చెప్పి పెట్టుకోలేదు కావాలని. పశుపతి మార్కెట్లో ఇప్పుడు మళ్ళీ ఎట్లాగా ఆగాలి, సో ఎట్లాగా ఆగుతాం కదా అని చెప్పేసి పెట్టుకోలేదు అనమాట. నెట్వర్క్ లేదు ఫోన్లలో ఆబ్వియస్లీ కదా, మనం నేపాల్లోకి ఎంటరానికి ఇంకెందుకు వస్తుంది నెట్వర్క్. సో నెట్వర్క్ అయితే బంద్ అయిపోయింది. ఒక్కసారి పశుపతి మార్కెట్ చాలా బాగుంటుంది, అన్ని ఫారెన్ గుడ్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. సో మార్కెట్లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఏమైనా తీసుకెళ్ళాల్సినవి ఉంటే తీసుకెళ్ళేసి వెళ్ళిపోడే. ఇంకా వింటర్ వేర్ అయితే అసలు పండగ గైస్. ఇక్కడ పశుపతి మార్కెట్ దగ్గర బేసిక్గా నేపాల్లో వింటర్ వేర్ అనేది అసలు మస్తు ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చల్లగానే అట్లుంటాయి కదా, అందుకు. ఇంతకు అసలు ఈ పశుపతి మార్కెట్ ఇదేనా లేకపోతే ఇంకా ముందున్నదా, ఇదంతా పశుపతి మార్కెటేనా నాకు అర్థమైతే వస్తలేదు, ఎవరన్నా అడగాలి. ఫుల్ షాపింగ్. ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ ఉంది, ఇక్కడ మళ్ళీ బండికి 150 కట్టించుకొని మళ్ళీ ఒక రిసిప్ట్ ఇచ్చింది. సో మొత్తం 300 అయిందనమాట కంప్లీట్ పర్మిట్. సో మధ్యలో ట్రాఫిక్ పోలీస్ ఎక్కడైనా కనిపించి ఆపితే ఈ పర్మిట్ చూపించండి సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా ఓకే, సో మార్కెట్ బిస్కెట్ అయింది. ఇంకా లోపల గలీలకు ఏదో ఉన్నట్టున్నది మార్కెట్, సో మేము మిస్ అయినాం అది. ఎనీవే, సో మధ్యలో ఇంకో మార్కెట్ ఉంటుందని చెప్పేసి అన్నారు. అయితే మార్కెట్లో తీసుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి చిన్న బుడ్డిగానికి తీసుకోవాలని నా తపన. వాడు మళ్ళీ నిన్న వీడియో కాల్ వచ్చినప్పుడు కారు తీసుకురా డాడీ అని చెప్పిండు. సో కారు ఒకటి, చిన్న బుడ్డి కారు, పెద్ద కారు ఒకటి తీసుకొని పోవాలి. అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళి తీసుకోపోయిన ఫీలింగ్ వేరుంటుంది కదా. నేపాల్లో రైడ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది, బట్ ఈ బిల్డింగ్లు చూస్తుంటే ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లా డ్రైవ్ చేసినట్టే అనిపిస్తుంది మళ్ళీ ఎట్ ద సేమ్ టైం. బట్ మనకు తెలుసు ఇది నేపాల్ అని, మన బండికి తెలుసో లేదో. పర్మిట్ డీటెయిల్స్ చెప్పేసినా కదా మీకు అందరికీ. జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి. నేపాల్ వెళ్ళాలన్నా సో ఓన్ వెహికల్ అయినా సరే వెళ్ళొచ్చాను అనమాట హ్యాపీగా. మొత్తం ఫాగ్ అయితే ఉంది. డార్జిలింగ్లో మాకు ఫాగ్ అంతా కనిపించలేదు, బట్ ఇక్కడ కొంచెం కనిపిస్తుంది దూరం. కనిపించిందా? సూపర్ ఉంది కదా, బుద్ధుడే కదా, మస్తు కనిపిస్తుంది. నాకు ఇక్కడికి వెళ్ళి కనిపించట్లేదు, గోపురంలో కనిపించదు కానీ కనబడదు కానీ అసలు అల్టిమేట్ మస్తు కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే.
లాంగ్ లెన్స్ ఉంటే తీయచ్చు షార్ట్, సూపర్ షార్ట్. కనిపించదు, ఇక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. అమేజింగ్ గైజ్, బాబా మస్తు కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళే కనిపిస్తుంది, సూపర్ కనిపిస్తుంది. మీకు కనిపించకపోవచ్చు, బట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమైనా కనిపిస్తే ఆగి ఒక ఫోటో అయితే కొడతా. సూపర్ కనిపిస్తుంది అసలు. వావ్, హోప్ఫుల్లీ మీకు కనిపించాలని కోరుకుంటున్నాను నేనైతే. కట్ అమేజింగ్ అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు చూడండి గైస్, దగ్గరకు వచ్చేసినాం. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఒకసారి ఫోన్లో క్లోజప్లో షాట్ వస్తుంది, తీస్తా, సూపర్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా చాలా డార్క్ ఉంది, వర్షం పడేలా ఉందని చెప్పినా కదా, మొత్తం బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసినాయి, చాలా డార్క్ ఉంది, దానివల్ల కూడా కనిపించకపోవచ్చు. లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది మోస్ట్ లైక్లీ మీకు. ఇంకా ముందుకు వచ్చేసినాం, సో వైర్లతో ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ వ్యూ, పర్ఫెక్ట్ వ్యూ. ఇప్పుడు ఫోన్లోకి వెళ్ళి తీసి చూద్దాం. ఓపెన్ కాలేదేమో, నేను కూడా అదే అనుకుంటున్నా. रोड निकल, अच्छा ठीक है, हाँ ठीक है, थैंक यू अन्ना. ప్రశాంతత, పీస్ఫుల్ ఈజ్ బుద్ధ. పీస్ అంటే బుద్ధ, బుద్ధ అంటే పీస్. బుద్ధుని కోసం కొంచెం లోపలికి వచ్చినాం కదా, సో మాకు లోపలికి వచ్చినందుకు ఇట్లా వేరే రూట్లోకి వెళ్ళి ఆఫ్ రోడింగ్ తగిలింది అనమాట, యాక్చువల్ రోడ్ పోయి. సో ఇట్లా చక్కగా పోతే మెయిన్ రోడ్ వస్తుంది, వెళ్ళిపోండి అన్నాడు. యాక్చువల్గా వచ్చేసింది, వెంటనే వచ్చేసింది, నాట్ బ్యాడ్. వాళ్ళ వెదర్ చూడండి గైజ్, మొత్తం ఫాగి ఫాగి. డార్జిలింగ్లో కూడా ఇట్లా అనిపించలే మాకు, బట్ లుక్ ఎట్ దిస్, నేపాల్లో వెదర్ సూపర్ ఉంది అసలు. మొత్తం ఫాగ్ నిండిపోయింది, ముసుకొచ్చేసింది, మొత్తం ఫాగే. అమేజింగ్ ఉంది. ఓహో, మొత్తం ఇట్లా మూవ్ అవుతుంది ఫాగ్లోకి వెళ్ళే మనం రైడింగ్ రైడింగ్ రైడింగ్. సో నాకు ఎందుకో ఈరోజే లాస్ట్ అనిపిస్తుంది ఫాగ్. మేబీ రేపు ఎల్లుండి పొద్దునే స్టార్ట్ అవుతాం, సో తగలొచ్చు ఎక్కడైనా, బట్ వీ నెవర్ నో. హైవేస్లో అది NH44 ఉంటుందో ఉండదో తెలియదు ఫాగ్, బట్ ఉంటే కొంచెం మంచిగా మళ్ళీ ఇట్లనే ఫాగ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం ఇంటికి. నైస్ రోడ్స్ అయితే బాగున్నాయి నేపాల్లో, ఆల్మోస్ట్. ఇంకా డార్జిలింగ్లో, సిక్కింలో కూడా అంతే. అంటే ఆఫ్ రోడింగ్, లాచింగ్ ఆఫ్ రోడింగ్ వేరు, బట్ దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ నైస్. ఓ ప్లాంటేషన్స్ మిలారే, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ప్లాంటేషన్స్. నిన్న చూడండి, డార్క్ కలర్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉంది. నిన్న మనం డార్జిలింగ్లో కొన్ని చూసినాం, అంత మంచిగా అనిపించలేదు నాకు. అంత కొన్ని ప్లేసెస్ ఉంటాయి కావచ్చు, బట్ నిన్న నేను చూసింది అయితే అంత మంచిగా అనిపించలేదు. బట్ ఇప్పుడు మాత్రం అసలు అమేజింగ్ ఉన్నాయి. ఇంకో ఇట్లుండే నిన్న డార్జిలింగ్లో, ఇది వేస్ట్. ఇట్లుంటే మనకు మంచిగా అనిపించవు, థిక్ ఉండాలి కలర్, మస్తుంటాయి. हेलो नेपाल, हम आ गया हैदराबाद से नेपाल. Oh, look at this view, man, beauty. Oh, hello Nepal. బ్యూటీ చూడండి చూడండి చూడండి. అయ్యే ఫాగ్ లేకపోతే మస్తు కనిపిస్తుంటాయి బిల్డింగ్స్. ఇక్కడ హోటల్ అయితే కనిపించలేదు, ఎవరైనా అడగాలి ఇక. ఇక్కడ కూడా దొరకదు. బ్రేక్ఫాస్ట్ రైడ్ టు నేపాల్ కాదు యాక్చువల్గా, సో అట్లా పేరు అట్లా పెట్టినా కదా లాకి, అందుకే చెప్తున్నా. సో బ్రేక్ఫాస్ట్ రైడ్కి నేపాల్కి అయితే వచ్చేసినాం అనమాట. బండి అండ్ ఇక్కడ ఉంది వెనక హోటల్. నేపాల్లో ఫస్ట్ టైం మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. కరెంటు పోయింది యాక్చువల్గా. ఓ సారీ, మనోడు వంట చేస్తున్నాడు. నేపాల్ చికెన్, పొద్దుగా ఎవరు తింటాడు? నేపాల్ కా చికెన్ అండ్ ఫుడ్, రైస్ అన్నమాట. సో కరెంటు పోయింది, నెట్ లేదు, వైఫై లేదు, బట్ అమేజింగ్ వ్యూ ఇక్కడ నుంచి వెళ్ళి, హోటల్ బయట నుంచి వెళ్ళి. అక్కడ కనిపించేది తలకాయ, పవన్ తలకాయ. ఇగో సారీ, ఇది ఉంది చూసారా? ఇగో ఇది ఏమంటారు, నేపాల్ ఫ్లాగ్. ఎన్నో కిలోమీటర్ల తర్వాత 2500 కిలోమీటర్, ఇప్పటికి 2750 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం కూకట్పల్లి నుంచి వెళ్ళి ఇది ఊపడానికి, నేపాల్ ఫ్లాగ్ ఊపడానికి. సో యా, ఫైనల్గా
బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ చికెన్, నేపాలీ చికెన్ అండ్ వైట్ రైస్. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది కదా, 2,800 బ్రేక్ఫాస్ట్ రైడ్. యా, కానీ ఇది లంచ్ రైడ్ అయిపోతుంది. లంచ్ రైడ్ ఆల్మోస్ట్ ఇంకా లంచ్ రైడ్ అయిపోయింది. ఎనీవే మీ అందరు నేను మళ్ళీ గోప్రో మోడ్లో కనిపిస్తా.